నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈరోజు కిడ్స్కి హాలిడే ఇచ్చేశారు, ఇంకా ఈరోజు పొద్దునే లెగాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలామంది పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉంటారు. అది చాలా తప్పండి. ఖచ్చితంగా పిల్లలతో పాటు మీరు కూడా స్కూల్కి వెళ్ళండి. ఎంతోమంది త్యాగం వెనకాల, ఎంతోమంది కష్టం వెనకాల ఇప్పుడు మనం ఈ ఫ్రీడమ్ని అనుభవిస్తున్నాం. సో అది మన పిల్లలకి కూడా తెలియాలి. సో రోజు కన్నా ఎర్లీగా ఈరోజు లెగిసి ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. అయిపోయింది కదా స్వప్న, ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాము, ఇప్పుడు 12 అవుతుంది అంటే ఓకే, ఈరోజు మీరు పంపించేశారు, నేను పిల్లల్ని పంపించాం, ఎంజాయ్ చేసేసాం, అయిపోయింది. కానీ ఇండిపెండెన్స్ డే వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా, స్కూల్కి సంబంధించి మన దేశానికి సంబంధించి ఏదైనా స్పెషల్ డే వస్తే ఖచ్చితంగా పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలి. కరెక్టే కదా. అయితే సెలబ్రేషన్లో మెయిన్ పార్ట్ ఏంటి? ఫుడ్ కదా, మంచి స్నాక్స్ ఉండాలి కదా. అవి అయితే నేను రెడీ చేసి చూపిస్తాను. మీరు రెడీయా? చలో మరి వంట స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ఫస్ట్ మనం కార్న్ పొటాటో టిక్కీస్ తయారు చేయబోతున్నాం. దానికోసం మనకి వైష్ణవి మెయిల్ రాశారు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ వైష్ణవి, నేను చాలా బాగున్నాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అక్క, మా ఇంట్లో పార్టీ ఉంది, అయితే పిల్లలకి ఏదైనా మంచి స్నాక్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లలు ఆలు చాలా ఇష్టంగా తింటారు కదా, సో ఏదైనా మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తావా అక్క ప్లీజ్ అని చెప్పి వైష్ణవి మనల్ని అడుగుతుంది. వైష్ణవి, మీకోసం ఉందే, మీకోసం మీరు అడిగిన వంటకాలు టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో డిజైన్ చేసి చూపించడమే మీకోసం అన్నమాట. తప్పకుండా ఇంట్లో పార్టీ కోసం ఈజీగా, అంటే పెద్దగా పని లేకుండా హ్యాపీగా పార్టీని డీల్ చేస్తూ వంట కూడా చేసి పెట్టేలాగా మంచి స్నాక్ చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా పెట్టుకుందాం, ఓకేనా? కార్న్ పొటాటో టిక్కీ మనం తయారు చేస్తున్నాము. వెజ్లో మంచి స్టార్టర్ అనమాట, చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం డీప్ ఫ్రై చేయం కాబట్టి హ్యాపీగా మనం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ ప్రాసెస్ చెప్తాను. మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బంగాళాదుంపని మంచి బాయిల్ చేసేసుకొని వెంటనే నీళ్ళల్లో ఉండి తీసేయండి. బాయిల్ చేసిన తర్వాత వాటర్లో వేసి చేద్దాంలే అని అనుకోకండి. జస్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత బయటికి తీసేస్తే అప్పుడు మనకి నీరు లాగకుండా ఇలా డ్రైగా ఉంటుంది. లేదంటే నీళ్ళల్లో ఉంచేస్తే మొత్తం వాటర్ లాగేసి నీళ్ళుగా వాటరీగా ఉంటుంది. సో పరాటా చేయాలి అన్నా కూడా, మనం టిక్కీస్ చేయాలి అన్నా, ఏమైనా చేయాలి అంటే ఫస్ట్ బంగాళాదుంప ఉడికించి బయటికి తీసేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఒకటి వాడి ఇంకొకటి అలా ఉందనుకోండి, అన్నీ తొక్క తీసుకోకండి. ఎంత కావాలో అంత తొక్క తీసుకున్న తర్వాత మిగతాది మనం యూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున మిగిలినా కూడా తొక్క తీయకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్యాక్ చేసి కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వాడుకోవచ్చు. కానీ 1 or 2 days కన్నా ఎక్కువగా వాడకండి, ఇంకా ఎక్కువగా ఉడికించుకోకండి. అప్పటికప్పటికి ఎంత కావాలో అంత ఉడికించండి. సో బంగాళాదుంప ఇక్కడ ఉడికించింది రెడీగా ఉంది కదా. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నా, ఆ ఫ్లేవర్ బయటికి రావడం కోసం. అలాగే ఇందులో 1 స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర. ఈ మూడిటి కాంబినేషన్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆ మంచి సువాసన బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మసాలా దినుసులు ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేయడం వల్ల సింపుల్గా ఈ ఒక్క స్టెప్ని చాలామంది అవాయిడ్ చేస్తారు. ఏముంది మనం ఎలాగో ఫ్రై చేస్తాం కదా అనుకుంటాం, కానీ ముందు ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి రుచిని మరింతగా పెంచుతాయన్నమాట. సో ఇప్పుడు కొంచెం డ్రై రోస్ట్ చేసేసాం కదా, వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి కొంచెం వాటర్గా ఉంటాయి కదా, సగమేమో జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను, సగమేమో అలాగే ఉంచుతున్నాను. మామూలుగా మనం కార్న్ ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకుంటే ఒలిచామనుకోండి డైరెక్ట్గా మిక్సీలో వేయొచ్చు, కానీ ఇవి ఫ్రోజన్ యూస్ చేస్తున్నాం కాబట్టి సగం ఫ్రై చేస్తున్నాను, సగమేమో ఇలా ఉంచుతున్నాను. ఎందుకు ఇలా ఉంచుతున్నాను అంటే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మీరు చూస్తే కనుక అర్థమైపోతుంది. మామూలుగా మనకి ఎప్పుడైనా ఆకలి వేస్తున్నప్పుడు టమ్మీ తొందరగా ఫుల్ అవ్వాలి అండ్ మంచిగా ఫుడ్ తిన్నాను అనే ఫీల్ రావాలంటే నేనైతే ఎక్కువ కార్న్ తింటానండి, చాలా మంచిది. సో ఇది
జస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా బటర్ సాల్ట్ వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటాయి స్వీట్ కార్న్. సో ఇప్పుడు మనం ఫ్రోజన్ కార్న్ని కొంచెం ఫ్రై చేసేసాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ ఏమో దీన్ని ఇక్కడ మనకి మసాలా దినుసులు ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత కార్న్ని ఇందులోకి షిఫ్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ చేసేద్దాం. ఇలా ఫస్ట్ ఒక్కసారి పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ని ఫ్రై చేసాం కదా, ఈ కార్న్ని కూడా మిక్సీ జార్లోకి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. సో ప్యాన్ని మట్టుకి మనం అలాగే వేడిగా ఉంచుదాం. సో దీన్ని కూడా ఒక్కసారి నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఉడికించిన బంగాళాదుంప ఉన్నాయి, అలాగే చూడండి మిక్సీలో నేను స్వీట్ కార్న్ ఇంకా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర చక్కగా మిక్సీ చేసి పట్టేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపని ఇందులో వేసేసి ఫస్ట్ మ్యాష్ చేసుకుందాం. వీటితో పాటు స్వీట్ కార్న్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసి లైట్గా మ్యాష్ చేద్దాం. మధ్య మధ్యలో అలా కార్న్ కనిపిస్తే బాగుంటుంది అన్నమాట, పంటి కిందికి తగులుతుంటే బాగుంటుంది కాబట్టి సగం పక్కన పెట్టాను, సగం ఏమో మిక్సీలో వేసాను అన్నమాట. ఇలా మ్యాష్ చేయడం మీకు కుదరకపోతే గ్రేట్ కూడా చేసుకోవచ్చు, కొంచెం తురుముకుంటే మీకు ఈవెన్గా వచ్చేస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది, చక్కగా ఉడికిచ్చేసాను కదా ముందుగానే. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ ఎండుమిరపకాయల్ని మిక్సీలో పట్టాను కదా. స్వీట్ కార్న్, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇందులో వేసాము. అలాగే కాస్త పసుపు, గరం మసాలా, ఇందులో టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాం. మొత్తం అంతా మిక్స్ చేసేయండి బాగా. ఒకవేళ మీకు ఇంకా కొంచెం వెట్గా ఉంది అని అనుకుంటే మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మొత్తం మిక్స్ చేసేసాను, నాకైతే బ్రెడ్ అవసరం లేదు. బట్ కావాలి అనుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకున్నా, లేదా మీకు సరిగ్గా కుదరకపోతే, ఇలా ముద్ద చేయడానికి రాకపోతే కనుక బ్రెడ్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మనకి మిశ్రమం రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి క్లీన్ చేసేసి బాల్స్ లాగా చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇప్పుడు చేతికి కొంచెం తడి చేసుకొని రౌండ్ ఉండలాగా తీసుకొని మన ఇష్టం అండి, సైజ్ కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్నగా ఇస్తే బాగుంటుంది అనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఈ బాల్ని ఇలా మైదా పిండిలో కాస్త దొర్లించండి. ఇప్పుడు ఇలా షేప్ చేసేయండి, కరెక్ట్గా వస్తుంది. లేదు ఇంకా మంచి షేప్ రావాలి అంటే చాపింగ్ బోర్డ్ పైన ఇలా రోల్ చేసామనుకోండి, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఫస్ట్ రౌండ్గా చేయండి మైదా పిండిలో ఇలా, తర్వాత ఇలా ప్రెస్ చేసి ఒకసారి ఫింగర్స్తో. ఇవి పిల్లలు కూడా మనకు హెల్ప్ చేస్తారండి. మనం ఇలాంటి స్నాక్స్ చేసినప్పుడు పిల్లల హెల్ప్ తీసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి ఫింగర్స్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా మనం చేసుకున్న దానికి ఎన్ని చేసుకోగలిగితే టిక్కీస్ అన్ని చేసేయడమే. స్వప్న ఇందులో ఓన్లీ కార్న్ కాంబినేషనే చేసుకోవాలా, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే పొటాటోతో పాటు మీరు బీన్స్, క్యారెట్, ఇంకా వేరే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బంగాళాదుంప వేసేసిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, అలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఇష్టం, కాంబినేషన్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా 3 చేశాను నేను ప్రస్తుతానికైతే. వీటిని మనం ఫ్రై చేసేద్దాం. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్ఫెక్ట్గా షేప్ చేసి చేసేసుకోవడమే. ఇక్కడ మటుకి ఆప్షన్ అండి, మీకు ఇష్టం. బటర్తో కావాలంటే బటర్తో, ఆయిల్తో కావాలంటే ఆయిల్తో ఫ్రై చేసుకోండి. బట్ ఆయిల్తో చేస్తే అయితే ఏమవుతుందంటే మంచి ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ బటర్ కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదా కొంచెం ఈజీగా అయిపోవాలి అంటే మీ ఇష్టం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా ఓవెన్లో పెట్టి బేక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు
ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. యాక్చువల్గా పచ్చిగా కూడా తినేయచ్చు, ఇందులో అన్ని కుక్ అయినవే కాబట్టి రెండు వైపులా కలర్ వస్తే సరిపోతుంది. లోపల మళ్ళీ స్పెషల్గా కుక్ అయిందా లేదా అనే టెన్షనే అవసరం లేదు. ఓవెన్లో కూడా మీరు పెట్టి బేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది, లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, అందులో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇవి రెండు వైపులా ఫ్రై అయ్యే లోపల ఫైనల్ ప్లేట్ రెడీ చేసుకున్నాం. సో చక్కగా కార్న్ పొటాటో టిక్కీస్ రెడీ అయిపోయాయి. రెండు వైపులా మంచి కలర్ వచ్చాయి చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే బాగుంటాయి. డీప్ ఫ్రై అస్సలు అవసరం లేదండి, కొంచెం ఆయిల్లోనే మంచి ఫ్రై అయిపోయాయి కదా. సో వీటి మీద మంచి కాంబినేషన్ ఏంటంటే గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చట్నీ. గ్రీన్ చట్నీ అలాగే రెడ్ చట్నీ. అసలు సూపర్ డూపర్ కాంబినేషన్. ఒకటి తిందాం అనుకుంటాం కానీ 2-3 వరకు వెళ్ళిపోతాయి అనమాట. మరొకసారి కార్న్ పొటాటో టిక్కీ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్ చదివేద్దాం. కార్న్ పొటాటో టిక్కీ తయారీ విధానం: ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత డ్రైగా రోస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో బంగాళాదుంపని, స్వీట్ కార్న్ కూడా వేసి మ్యాష్ చేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి, పసుపు, గరం మసాలా, కార్న్ ఫ్లవర్, ఉప్పు వేసి బాగా కలిపి మైదా పిండిలో ముంచి టిక్కీ షేప్ లో చేసుకొని వేడిగా ఉన్న పాన్ లో కాస్త నూనె సహాయంతో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన కార్న్ పొటాటో టిక్కీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం రవ్వ బనానా బిస్కెట్స్ తయారు చేయబోతున్నాం. శ్రేయ మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న, చెర్రీ బెర్రీ ఎలా ఉన్నారు? హాయ్ శ్రేయ, నేను బాగున్నాను, చెర్రీ బెర్రీ బాగున్నారు, అందరు బాగున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం ఎప్పుడు బనానాతో ప్యాన్ కేక్స్ ఆర్ కేక్స్ తయారు చేస్తూ ఉంటాం కదా, కానీ ఈసారి నాకు బనానాతో బిస్కెట్స్ చేయాలని అనిపించింది. కానీ ప్రాసెస్ ఎలా చేయాలో ఐడియా రావడం లేదు. అప్పుడు నాకు మీరు గుర్తొచ్చారు. వెంటనే మీకు మెయిల్ చేస్తున్నాను, చేసి చూపిస్తారా అని చెప్పి మనకి మెయిల్ రాశారు శ్రేయ. ఎందుకు చేయను, రవ్వ వేసి కొంచెం బనానాతో చేస్తే కనుక బిస్కెట్స్ అద్దిరిపోతాయి. చిన్నప్పుడు మా మమ్మీ చేసి పెట్టేది అండ్ సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసి రవ్వ బనానా బిస్కెట్స్ చేద్దాం, అద్దిరిపోతాయి. నెక్స్ట్ మనం రవ్వ బనానా బిస్కెట్స్ తయారు చేస్తున్నామండి. బిస్కెట్స్ పిల్లలకి ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొలత అడిగితే మనకి రవ్వ 1 కప్ అయితే అందులో మైదా పిండి సగం, చక్కెర సగం, గోధుమ పిండి సగం, కొంచెం ఇలాచి పొడి మంచి ఫ్లేవర్ కోసం, బేకింగ్ పౌడర్ ఒక 5 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, చాలా సింపుల్ అండి. అలాగే మనకి నెయ్యి కూడా కావాలి. అరటి పండ్లు 2 తీసుకోండి. అట్టి పండ్లు మటుకి మంచిగా మెత్తగా అయిపోవాలి, పండిపోవాలి బాగా. కేక్ చేయాలి అన్నా, బిస్కెట్స్ చేయాలి అన్నా అట్టిపండు బాగా పండితేనే బాగుంటుంది. ఎక్కువగా అట్టిపండ్లు తెచ్చుకున్నారనుకోండి, మగ్గిపోయాయి, ఏం చేయాలి అంటే కనుక ఇలా కేక్స్ అయినా బిస్కెట్స్ అయినా చేసేసుకోవచ్చు. అరటి పండ్లు కేక్ చేసుకున్నా, బిస్కెట్స్ చేసుకున్నా ఇంకా ఉన్నాయి అంటే బెస్ట్ ఐడియా చెప్పనా, మనం మిల్క్ షేక్ చేసుకోవాలన్నా బనానాస్ని చక్కగా ఫ్రీజ్ చేసేయండి. అట్టి పండ్లని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం బయటికి తీసుకోవచ్చు. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ నార్మల్గా సాఫ్ట్గా అయిపోతాయి. మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు, స్మూతీ చేసుకోవచ్చు, ఇలా కేక్స్కి బిస్కెట్స్కి వాడుకోవడానికి బాగుంటాయి. ఏం పాడవు, 1 ఇయర్ వరకు హ్యాపీగా ఉంచవచ్చు. ఉట్టి బనానాసే ఏంటండి, మీరు స్ట్రాబెర్రీస్ అయినా, మ్యాంగో, మంచి పండిన మ్యాంగోని కట్ చేసేసి గుజ్జులాగా చేసేసి అసలు వాటర్ కలపకుండా పెట్టేయచ్చు. నేను ఈసారి సీజన్కి అయితే చాలా పెట్టాను ఇంట్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి జ్యూస్ చేసుకోవచ్చు, పూరీతో చపాతీతో కాంబినేషన్గా తినొచ్చు. ఇందులో చక్కెర వేసేయండి, అలాగే నెయ్యి, తీసుకుంటాను. చక్కెర నేను సగం కప్పు వేసాను కదా, సగం కప్పు నెయ్యి వేసాను. ఇప్పుడు అరటిపండు, చక్కెర, నెయ్యి మంచిగా మ్యాష్ చేసేసుకోండి. ఈ మ్యాషర్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి మొత్తం పేస్ట్ అవ్వదు, అలానే ముక్కలు ముక్కలుగా ఉండకుండా చిన్న చిన్న పీసెస్ లాగా, కీమా లాగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు మైదా పిండి. చాలామంది అనుకుంటారు మైదా అవాయిడ్ చేసేయచ్చు కదా మొత్తం కంప్లీట్గా అంటే, మనకి ఆ షేప్ రావడానికి బైండింగ్ కోసం కొంచెం మైదా వేసుకుంటే బాగుంటుంది. అలాగే
ఇందులో సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా అది, ఇంకా కాస్త ఇలాచి పొడి. ఎప్పుడైనా సరే బనానాతో కాంబినేషన్ సినమన్ చాలా బాగుంటుంది. మీరు ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు, సినమన్ అయినా వేసుకోవచ్చు, అదే దాల్చిన చెక్క పొడి. కానీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇలాచి వేసాను. బేక్ చేయాలి అనుకుంటే కనుక సినమన్ పౌడర్ వేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం బిస్కెట్స్ పొంగడానికి బేకింగ్ సోడా. మొత్తం చక్కగా తడిపేసుకోండి పిండిని. సో ఇలా ఎక్కువ మిక్స్ చేయకండి, జస్ట్ ఇలా ఫింగర్స్తో కలపాలంతే. ఇప్పుడే వేసాం కదా రవ్వ, కొంచెం ఒక 2 మినిట్స్ అయితే రవ్వ అంతా ఆ మాయిశ్చర్ లాగేసుకుంటుంది. కలుపుతుంటేనే ఎంత మంచి సువాసన వస్తుందో. సో ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి రెస్ట్ ఇచ్చేస్తే రవ్వ తేమని లాక్కొని కొంచెం గట్టిగా అవుతుంది. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి డీప్ ఫ్రైకి నూనె పెట్టేశాను, వేడవుతుంది. టిష్యూ పేపర్ వేసి ప్లేట్ రెడీగా పెట్టాను, ఫైనల్ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, పిండి కరెక్ట్గా ఇలా మాయిశ్చర్ అంతా లాక్కొని మనం చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం లూజ్గా అట్లా మీకు ఏమైనా అయితే కనుక గోధుమ పిండి అయినా కాస్త మైదా పిండి అయినా యాడ్ చేసుకోండి, కానీ టెన్షన్ పడకండి. సో ఇప్పుడు కింద కొంచెం పిండి మైదా అయినా సరే లేదా గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసుకోండి. ఇలా చేత్తోనే ప్రెస్ చేసేయండి. పైన జస్ట్ ఆ స్ట్రేట్గా రావడం కోసం ఇలా ఒక్కసారి చపాతీ కర్రతో అనేయండి. షేపర్ ఏదైనా కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేయండి, లేదా ఒక గ్లాస్ తీసుకొని రౌండ్గా ఇలా కట్ చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పిండి ఉంటుంది కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, మరీ ఎక్కువ తడపకుండా. ఇలా కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని మధ్యలో జస్ట్ ఇలా డాట్స్ పెట్టండి. ఎందుకు అంటే పొంగకుండా. మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసాం కదా, రౌండ్గా పూరీలాగా పొంగకుండా. అండ్ ఇలా చేయడం వల్ల లోపలికి ఆయిల్ కూడా వెళ్ళి మంచి కుక్ కూడా అవుతుంది. సో దీన్ని మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఓవెన్ ఉంటే బేక్ చేసుకున్నా ఓకే. కొంచెం పిండి దులిపేసి నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను, బేక్ కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో 180 డిగ్రీలలో 20 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నూనె మటుకి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. ఎందుకు అంటే ఇందులో షుగర్ ఉంది కాబట్టి పైన నల్లగా అయిపోతాయి ఫాస్ట్గా. సో మీడియం హీట్ ఉంటే కనుక లోపల కూడా సమానంగా వేగుతాయి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే కనుక సూపర్ డూపర్ రవ్వ బనానా బిస్కెట్స్ రెడీ అవుతాయి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. పైన లేరు లైట్గా క్రిస్పీగా, లోపల బనానా సాఫ్ట్గా అద్దరిపోతుంది. జస్ట్ పిల్లలకి స్నాక్ బాక్స్లో 1 లేదా 2 బిస్కెట్స్ పెడితే సరిపోతుంది. ఇలా తయారు చేసిన బిస్కెట్స్ మనం హ్యాపీగా 2-3 డేస్ పిల్లలకి ఇవ్వచ్చు. అయితే ఈరోజు మనం తయారు చేసాం కదా, రేపు చాలా టేస్టీగా ఉంటాయండి, కొంచెం క్రిస్పీగా అవుతాయి. వేడివేడిగా ఉన్నప్పుడు మటుకి డబ్బాలో పెట్టి మూత పెట్టకండి. సో వీటిని బనానా రవ్వ స్వీట్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. ఇందులో మీ ఇష్టం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఇలాచి పొడైనా లేదా సినమన్ పౌడర్ అయినా వేసుకోండి. యాపిల్ బనానాతో పాటు సినమన్ పౌడర్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది. మరి చూసారు కదా, రవ్వ బనానా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి తయారీ విధానం చూసేయండి. రవ్వ బనానా బిస్కెట్స్ తయారీ విధానం: ముందుగా బౌల్లో అట్టిపండు, చక్కెర, నెయ్యి వేసి మ్యాష్ చేసుకొని గోధుమ పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ, ఇలాచి పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. మనకి నచ్చిన షేప్ లో ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రవ్వ బనానా బిస్కెట్స్ రెడీ అవుతాయి. ఇదండి ఇండిపెండెన్స్ డే రోజు స్పెషల్ గా 2 స్నాక్స్ చేసేసాను, ఒకటి స్వీట్ ఒకటి హాట్. ఈ రోజు మా కాలనీలో దాసరి గారు అని ఉంటారు, అంటే మన కాలనీలోనే కాకుండా పక్కనున్న పిల్లల్ని కూడా పిలిచి చక్కగా సెలబ్రేషన్స్ చేస్తారనమాట. సెలబ్రేషన్స్ అంటే ఏంటి అంటే ఆయన చాలా చిన్న చిన్న మొక్కలన్నీ తీసుకొచ్చేసి పిల్లలతో పెట్టిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కిచ్చి పాతిస్తారనమాట. మన
ఇంట్లో పక్కన అంటే ఎవరి ఇంట్లో ఎంటీగా ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా చెట్లు పెట్టేసి జెండా వందనం పాడేసి స్నాక్స్ తినేసి నిజంగా ఈ రోజుని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అయితే ఖచ్చితంగా ఒక అరగంట మాట్లాడుకుంటాం. 47 నుండి మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఎంత కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అనేది పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి. అయితే ఇలాంటి మంచి మంచి వంటకాలు మీకు కావాలన్నా లేదా మీ దగ్గర మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి. ముందు మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallamala.com. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్.